అరుణాచల్ శివ జ్యోతిష్ శాస్త్రంలో ఫలితం అనేది ఎప్పుడైనా సరే శత్రుగ్రహం మిత్రగ్రహం శత్రురాశి మిత్రరాశి ఆధారంగా తెలియజేయకూడదండి. గ్రహ స్వభావం రాశి స్వభావం నక్షత్ర స్వభావం ఆధారంగా తెలియజేయాలి. ఇప్పుడు నేను మీకు శని మరియు శుక్రులు ఇద్దరు మిత్రగ్రహాలు, కానీ వాటి స్వభావాల ఆధారంగా కలిగే ఫలితాలు తెలియజేస్తున్నాను, గమనించండి. ఈ యొక్క కలయికలో శని తక్కువ డిగ్రీలు ఉండాలి, శుక్రుడు ఎక్కువ డిగ్రీలు ఉండాలి, అప్పుడే శని యొక్క ప్రభావం ఉంటుంది. ఈ యొక్క డిగ్రీస్ యొక్క మధ్య భేదం కూడా 10 డిగ్రీలు మాత్రమే ఉండాలి, అప్పుడే నేను చెప్పిన ఫలితాలు పూర్ణ ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ శని శుక్రుల మధ్య 3.7 డిగ్రీల మాత్రమే ఉంటే వ్యత్యాసం, ఒకటి శుక్రుడు తక్కువ ఉన్నా పర్లేదు, శని ఎక్కువ ఉన్నా పర్లేదు. శుక్రుడు సౌఖ్యం అండి, శని శ్రమకి కారకుడు. శని శుక్రులు కలిసి ఉంటే ఆ వ్యక్తి ఎంజాయ్మెంట్ సౌఖ్యం పొందడానికి కాస్త కష్టపడాల్సి ఉంటుంది, చాలా ఆలస్యంగా కూడా అవుతుంది. శుక్రుడు ధనము వ్యాపారానికి అధిపతి, అనగా తులారాశికి అధిపతి. ఈ శని శుక్రులు కలిసి ఉండడం వల్ల వ్యాపారంలో గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుంది, ధనం కూడా చాలా వేగంగా రావడం కష్టం. శుక్రుడు అందాన్ని సూచిస్తాడు, స్త్రీ శుక్రగ్రహానికి ఒక కారకత్వం. ఈ శని అనేవాడు ఈ అందానికి బాధించే వ్యాధి కారకుడు. ఈ స్త్రీ ఇష్టపడిన వృద్ధుడే ఈ శని. శుక్రుడు వాహనం, శని నెమ్మదిగా నడిచే కాళ్ళు. ఎప్పుడైతే శని శుక్రుడు కలిసి ఉంటారో వాహన సమస్యలు, లగ్జరీ లైఫ్కి ఇబ్బంది కలుగుతుంది. వాహనాలు కూడా సెకండ్ హ్యాండ్ వాహనాలు అలాంటివి తీసుకోవడం జరుగుతుంది. శుక్రుడు ప్రేమ, శని ఒంటరితనం. ప్రేమ అంటే నలుగురిలో ఉండాలనండి. శని అనేవాడు ఒంటరితనాన్ని కోరుకుంటాడు. ఇంకోటి కూడా ఏంటంటే శని శుక్రుడు కలిసినప్పుడు భాగస్వామి మీద ఇష్టపడడం కూడా ఉండొచ్చు. శుక్రుడు కోరిక అవసరం అయితే శని నిబంధనలు పెడుతూ ఉంటాడు, నువ్వు అలా చేయమాకు ఇలా చేయమాకు అని. అప్పుడు భాగస్వామి లేదా భార్యకి ఇష్టం ఉండదు. ఈ శని అసంతృప్తి కూడా కారణం అవడం వల్ల శని శుక్రులు పురుషుడి జాతకంలో ఉంటే భార్య ఇతని మీద ఆసక్తి చూపించకపోవచ్చు అండి. శుక్రుడు సెలబ్రేషన్స్, పండుగల కవిత్వం. ఈ శని అనేవాడు విషాదము, విచారము, ఎప్పుడు ట్రాజడీ. కాబట్టి ఈ యొక్క ఉత్సాహం అనేది ఉండదు. శని శుక్రుడు కలిసి ఉన్న పురుషుడు నలుగురిలో ఉన్న అంత ఇదిగా ఉండడు, ఎంజాయ్మెంట్గా. శుక్రుడు శయ్యాసౌఖ్యం అండి. ఈ శని అనేవాడు వృద్ధుడు, కురూపము, ఎమోషన్ లేనివాడు. సో శయ్యా స్థానంలో ఉండడం వల్ల అంత దాంపత్య జీవితంలో హుషారు ఉండడు. సో ఇక్కడ వివాదం అనేది చెలరేగడం జరుగుతుంది. శుక్రుడు స్త్రీ లేదా భార్య రిలేషన్షిప్స్ అయితే 7వ స్థానం అధిపతి. ఈ శని అనేవాడు రహస్యము, న్యాయస్థానం అంటే తులారాశి ఉచ్చ స్థితి. అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి పబ్లిక్లో అనే నిబంధనలు పెడుతుంటాడు, అది భార్యకి లేదా స్త్రీకి నచ్చదు. శుక్రుడు ఆకర్షణీయ మాకండి. ఈ శని కఠోరంగా మాట్లాడే అదుపులో ఉండాలనే ఒక నిబంధన సంబంధించిన గ్రహం.